బ్రిటన్‌లో ఒకాయన డేవిడ్ బెకమ్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఉన్నాడు గదండీ! ఆయన లెక్క కనపడడానికి సుమారుగా 20,000 పౌండ్స్ ఖర్చు పెట్టిండంటండి. అంటే మన రూపాయల్లో 24,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండంట. ఆఖరికి అది ఫెయిల్ అయిపోయింది ఆపరేషను. ఉల్టా ఆయన సుమారుగా 15, 20 లక్షలు అప్పు పడ్డాడంట. ఓకే. ఖర్చన్నీ పోగా ఇంకా మైనస్‌లోకెళ్ళిపోయిండు పెద్ద మనిషి. అంటే ఇది ఇన్నాక నాకు అర్థమైంది ఏందంటే, మన దగ్గర కూడా చాలామంది ఇంకొకళ్ళని ఇమిటేట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారండి. మనం అన్నామనుకో, "అరే జర సైడ్ నుంచి నువ్వు షారుఖ్ ఖాన్ లెక్క ఉంటావు భయ్" అన్నామనుకో, ఇంకా వాడు రెచ్చిపోయి ఇంకా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయిపోయి ఇంకా షారుఖ్ ఖాన్ని గమనించి ఇంకా ఏ ప్రకారం ఇంకా తయారవ్వాలి అన్నదానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాం. నాన్న గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకోళ్ళతో కంపేర్ చేసుకున్నావంటే కన్న తల్లిదండ్రుల్ని అవమానించినట్టు లెక్క, నిన్ను నువ్వు అవమానించుకున్నట్టు లెక్క. నువ్వు ఎలాగుండాలో అలాగే ఉన్నావు. కాబట్టి ఎవరితోనో కంపేర్ చేసుకొని దయచేసి ఇలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు చెయ్యకండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఉండాలండి. అద్దంలో పొద్దుగాల నిద్ర లేస్తూనే మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు నల్లగున్నా, తెల్లగున్నా, లావుగున్నా, బక్కగున్నా, ఎట్లున్నా సరే, పొడుగున్నా, పొట్టిగున్నా, అది భగవంతుడు తల్లిదండ్రుల ద్వారా ఇచ్చిన ఆకారం మనకి. దాన్ని మనం గౌరవించాలి తప్ప, ఎందుకంటే మరి కాళ్ళు చేతులు లేనోళ్ళు కూడా పుట్టిండ్రు కదండి. మరి వాళ్ళతో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులం. హెల్తీగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, మంచి ఆకలి, టైంకి ఆకలేస్తూ ఉంది, టైంకి కాలకృత్యాలు తీర్చుకోగలుగుతున్నాము. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? కాబట్టి దయచేసి ఎవరితోనో మనల్ని మనం ఊహించుకొని పొంగిపోకండి. ఎందుకంటే మీ ఇండివిజువాలిటీ మీ సొంతం, మీ వ్యక్తిత్వం మీ సొంతం. దాన్ని గౌరవించడం ఫస్ట్ నేర్చుకోండి. ఎవరినో చూసి అదేదో అంటారు కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పనులు చేయకుండా జ్ఞానంతో ఆలోచిద్దాము, జ్ఞానంతో ముందుకు వెళదాము, ఉన్న దాంట్లో సంతోషాన్ని చూద్దాము. ఎస్, ఈ యొక్క శరీరాన్ని ఆరోగ్యం కాపాడుకుందాం. మెయిన్ అది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, చూపుల మీద కాదు. ఏదో ఒకరోజు వడిలిపోతుంది, అవునా కదా? ఎంత అందగాడైనా, ఎంత అందగత్తైనా ఒక వయసు వచ్చేసరికి చర్మం ఉడతలు పడిపోతుంది. ఆ శరీరంలో ఉన్న అందం అన్నది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఒకరోజు గుంతలోకి పోతాం అందరం కూడా. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకొని అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా మీ యొక్క జీవితాన్ని ప్రశాంతంగా జీవించండి. ఐ విష్ యూ ఏ హ్యాపీ లైఫ్, ఏ ప్లెజెంట్ లైఫ్, ఏ హెల్దీ లైఫ్. జై హింద్.